మిలిటరీ స్ట్రైక్స్ అనలే మనం. అందువల్ల ఇండియా వార్ చేస్తుంది, వార్ భాష, వార్ మాంగరింగ్ భాష, యుద్ధోన్మాద భాష మీకు పాకిస్తాన్ నుంచి వినపడుతుంది తప్ప మన దేశం నుంచి ఎక్కడా మన నాయకులు ఎవరు యుద్ధం చేస్తాం పాకిస్తాన్ పైన అని ఇంతవరకు మాట్లాడలేదు. మనం ఒక్కరే మాట్లాడుతున్నాం, మా దేశంలో అమాయకుల ప్రాణాలు తీసిన తీవ్రవాదుల్ని వారి వెనకాలన్న వారిని వదిలివేయము అంటున్నారు. ఇది హైలీ జస్టిఫైడ్, యుఎన్ చార్టర్ కూడా అంగీకరించేటువంటి అంశం. అందుకని పాకిస్తాన్ దాని యుద్ధం గురించి మాట్లాడుతున్నారు, అణ్వాయుధాల గురించి మాట్లాడుతున్నారంటే వారిలో ఉన్న పిరికితనం అర్థమవుతుంది, వాళ్ళలో ఉన్న భయం, అనుమానం అర్థమవుతుంది. అంటే ఇండియా వెరీ పవర్ఫుల్ రియాక్షన్ ఇవ్వబోవచ్చు అని. మరి ఆ రియాక్షన్ ఎల్టీటీఈ చీఫ్నో, జైషీ మహమ్మద్ చీఫ్నో, హఫీజ్ సయీదో, దావుద్ ఇబ్రహీమో, మసూద్ అజర్లు ఉన్న స్థావరాలను అటాక్ చేస్తారా? ఎందుకంటే భారత ప్రధానమంత్రి ఈ ఘటన జరిగిన తర్వాత ఇద్దరు ఇంటర్నేషనల్ లీడర్స్తో మాట్లాడాడు. ఒకరు ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని, సెకండ్ పర్సన్ బెంజమిన్ నెతన్యాహు. జార్జియా మెలోన్తో మాట్లాడడం అంత ప్రాధాన్యత కాదు, కానీ మీకు బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడడం ప్రాధాన్యతమైంది. ఇజ్రాయిల్ ఆపరేషన్లు ఏంటి? ఇజ్రాయిల్ ఆపరేషన్ మీద కనుక గమనిస్తే ఇజ్రాయిల్ టార్గెటెడ్ కిల్లింగ్స్ చేస్తుంది. అంటే మీకు మీకు హసన్ నస్రుల్లా, హిజ్బుల్లా కమాండర్ చీఫ్, అతను ఉన్న ప్లేస్లో బీరూట్ పరిసరాల్లో, శివార్ ప్రాంతాల్లో ఆ యొక్క స్పెసిఫిక్ ప్రిసైజ్ ఇంటెలిజెన్స్ సమాచారంతో కరెక్ట్గా హసన్ నస్రుల్లానే అటాక్ చేసింది. మీకు ఇస్మాయిల్ హనయ్ ఇరాన్లో ఇరాన్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి వచ్చి గెస్ట్ హౌస్లో ఉంటే పొలిటికల్ చీఫ్ ఆఫ్ హమాస్ను నేరుగా అక్కడే అటాక్ చేసింది. సో ఇది ఇజ్రాయిల్ తరహా ఆపరేషన్. మీరు అమెరికా అబుటాబాద్లో ఒసామా బిన్ లాడెన్ పైన జరిపిన ఆపరేషన్, పాకిస్తాన్ మిలిటరీ పైన దాడి చేయలే, ఎక్కడా దాడి చేయలే, నేరుగా బిన్ లాడెన్ పైననే అటాక్ చేసి బిన్ లాడెన్నే లేపేశారు. సో ఇలా ఏదైనా ప్రిసిషన్ ఆపరేషన్కు ఇండియా ప్రిపేర్ అవుతుందా అనేది బహుశా పాకిస్తాన్ అనుమానం. ఆ ప్రిసిషన్ ఆపరేషన్లో హఫీజ్ సయీద్, మసూద్ అజర్లను టార్గెట్ చేస్తారా? ఎందుకంటే ఇంకా బాలాకోట్ స్ట్రైక్స్ దాటిపోయింది స్టేజ్. లేదు జనరల్ అసీం మునీర్నే టార్గెట్ చేస్తుంది ఇండియా అని కనుక పాకిస్తాన్ అనుమానపడుతుందా? నిజంగానే ఇండియా టార్గెట్ చేస్తుంది అనడం లేదు. ఎందుకంటే అసీం మునీర్ ఇది ఐఎస్ఐ చీఫ్గా పనిచేశాడు. సో ఆయన మాట్లాడే భాష కూడా జిహాదీ భాష ఉంటుంది. సో ఇది నాట్ ఎ ప్రొఫెషనల్ ఆర్మీ చీఫే కాదు, సో జిహాదీ భాష మాట్లాడే ఆర్మీ చీఫ్. కానీ ఆయన అఫీషియల్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. అది మనం భారతదేశం గమనంలో ఉంచుకుంటుంది కదా. హఫీజ్ సయీద్, మీకు మసూద్ అజర్లు వేరు, అసీం మునీర్ వేరు. వాళ్ళ అందరి భాష ఒకటే ఉండవచ్చు, కానీ అధికారిక పొజిషన్లో దేశ ఆర్మీ చీఫ్గా ఉన్నప్పుడు అతన్ని టార్గెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది చెప్పలేము. ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో జరిపిన ఆపరేషన్ వేరు. ఇప్పుడు అమెరికా మీకు ఇరాన్ ఆర్మీలో చాలా కీలకమైన వ్యక్తి ఉన్న సొలమనీని అంతం చేసింది. సో ఇరాక్లో ఆయన ఉన్న సమయంలో ఎయిర్పోర్ట్లో దిగుతుంటే, ఎయిర్పోర్ట్లో ఉండగా అమెరికన్ టార్గెట్ చేసి జనరల్ సొలమనీ, ఆయన ఇరాన్లో చాలా కీలక మిలిటరీ నాయకుడు, అతను అంతం చేసింది. సో అలాంటి ఆపరేషన్స్ ఇండియో పాక్లో ఎక్కడ మనం గతంలో చూడలేదు. మరి అలాంటి ఆపరేషన్కి ఏమైనా ఇండియా ప్రిపేర్ అవుతుంది, అసీం మునీర్ పైన అటాక్ చేస్తుంది అనే అనుమానం ఏమైనా పాకిస్తాన్ కలిగిందా? అందుకే ఆయనను సేఫ్ హైడోర్స్కు పంపించారా, ఆయనను బంకర్లో దాచిపెట్టారా, లేకుంటే న్యూట్రల్ కంట్రీకి పంపించారా చెప్పలేం. దాంతోపాటు ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారి చేజారిపోతే ఇది పాకిస్తాన్ బ్లేమ్ అయ్యే పరిస్థితి వస్తే ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరిగితే ఇది మా తప్పు కాదు, అసీం మునీర్ తప్పు, ఇది పాకిస్తాన్ తప్పు కాదు అని స్కేప్ గోట్లను కూడా వెతుక్కుంటారు. బలిపశువులుగా అసీం మునీర్ని బలిపశువు అయినా పాక్ ప్రభుత్వం చేయదలుచుకుందా? సో ఇది మా తప్పే కాదు, పాకిస్తాన్ ప్రభుత్వము తప్పు కాదు. ఇప్పటిదాకా నాన్ స్టేట్ యాక్టర్స్ అంటున్నారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ని ఏమైనా బలిపశువు చేస్తారా? ఇవన్నీ క్వశ్చన్సే, నోబడీ నోస్ ద ఆన్సర్. బట్ ఈ పరిణామాలన్నీ చూస్తుంటే యుద్ధం భాష మాట్లాడడము, అణ్వాయుధ ప్రయోగాలు చేస్తామనడము,
ఇప్పుడు అసీం మునీర్ కనిపించడం మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఇవన్నీ కూడా పాకిస్తాన్లో కనబడుతున్న నర్వస్నెస్, పాకిస్తాన్లో కనబడుతున్న భయం, అనుమానం, బలహీనతలు మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సార్. అక్కడ ఉగ్రవాద నేతలే కాదు, మంత్రులు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తాజాగా పాకిస్తాన్ మంత్రి ఒక కామెంట్ చేశారు సార్, మా 130 అణ్వస్త్రాలు మీకే గురిపెట్టాం, మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు, సింధు నీళ్లను భారత్ ఆపేస్తే పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనట్టేనంటూ కామెంట్ చేశారు. సో అబ్బాసీ వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి? అండ్ దక్షిణాసియాకు అణ్వస్త్ర భయం ఉందా? భూమి మీద అణ్వస్త్రాలు ఉన్నంతకాలం అణ్వస్త్ర భయం ఉంటుంది. దక్షిణాసియాకి ఏంటి, ప్రపంచానికి కూడా అణ్వస్త్ర భయం ఉంటుంది. అందువల్ల ఇండియన్ పాలసీ అదే. మనము భారతదేశ విధానానికి అమెరికా నాయకత్వంలోని న్యూక్లియర్ హ్యావ్స్ అంటారు, అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాల విధానానికి ఉన్న తేడా అదే. మనం అందుకే న్యూక్లియర్ డిజార్మమెంట్, సంపూర్ణ నిరాయుధీకరణ మనం అంటాం. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ అని అమెరికా, చైనా, యూకే, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలు అంటాయి. తేడా ఏంటి అంటే, నాన్ ప్రొలిఫరేషన్ అంటే అణ్వాయుధాలు ఇప్పటికే ఉన్న మాలాంటి దేశాల దగ్గర అలాగే ఉంటాయి, వాటిని ఇంకా అప్డేట్ కూడా చేసుకుంటాం, కానీ కొత్తగా ఎవడో అణ్వాయుధాలు తయారు చేయకూడదని. ఇది నాన్ ప్రొలిఫరేషన్. భారతదేశం ఇందుకు అంగీకరించదు. మనం అనేది ఏంటంటే, వివక్షపూరితమైన ఈ నాన్ ప్రొలిఫరేషన్ ఒప్పందాలు మేము అంగీకరించము. అంటే అణ్వాయుధాలు ఉన్నవాడు ఉంచుకొని కొత్తవాడుకు అణ్వాయుధాలు ఉండకూడదు. ఇది నథింగ్ బట్ న్యూక్లియర్ అపార్థీడ్ అంటాం, అణుజాత్యంకారం అంటాం. అందుకే మనము న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వస్త్ర నిరోధక ఒప్పందము, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ సిటీబీటీ, సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందము, ఫిసైల్ మెటీరియల్ కట్ ఆఫ్ ట్రీటీ, అణు విచ్చిత్తి పదార్థాల నియంత్రణ ఒప్పందం, ఈ 3 ఒప్పందాలపైన ఇండియా సైన్ చేయలే. మనం చెప్పింది అదే, ఇవి వివక్షపూరితము అని. అందుకే టోటల్ డిజార్మమెంట్ కావాలి, సంపూర్ణ నిరాయుధీకరణ కావాలి అనేది మన విధానం. భారత అణు విధానము పాకిస్తాన్ స్పెసిఫిక్ అణు విధానం కాదు. భారత అణు విధానం ఒక ప్రిన్సిపల్ పైన అంతర్జాతీయ సమాజాన్ని దృష్టిలో పెట్టుకున్న విధానం. అందువల్ల ప్రపంచంలో భూమిపైన ఎక్కడ అణ్వాయుధాలున్నా అది ప్రమాదమే. అందువల్ల దక్షిణాసియాకు మాత్రమే కాదు, అణ్వాయుధాలు ప్రపంచంలో ఎక్కడున్నా ప్రమాదమే. అందులో పాకిస్తాన్ లాంటి ఒక ఫెయిల్డ్ స్టేట్, విఫలమైన రాజ్యం చేతిలో, ఒక టెర్రరిస్ట్ స్టేట్ చేతిలో, ఒక కవోటిక్ స్టేట్ అంటే ఒక పద్ధతి పాడు లేని దేశం చేతిలో అణ్వస్త్రాలు ఉండడం మరింత ప్రమాదకరం. దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న హైలీ రెస్పాన్సిబుల్ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ పాకిస్తాన్లో ఉందా అనేది అనుమానమే. పాకిస్తాన్లో జిహాదీ శక్తులు పాక్ ఆర్మీలో కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇలా జనరల్ అసీం మునీర్ లాంటి వాళ్ళ భాష చూస్తేనే